రాత్రంతా ఆసుపత్రి దగ్గర కూర్చున్న కిరణ్ కన్నీళ్లు ఆగలేదు. డాక్టర్ వచ్చి శరీరం బలహీనమైంది, చాలా కాలంగా మించిన శ్రమ చేస్తున్నాడు అన్న ప్రతి మాట కిరణ్పై గుచ్చిన కత్తిలా అనిపించింది. నాన్న నిద్రలో నుండే నొప్పితో ఊపిరి పీలుస్తూ, కిరణ్, నువ్వు బాగా చదువురా, నువ్వు పెద్ద ప్రయోజకుడివి కావాలి అని మెల్లగా చెప్పాడు. ఆ రోజు నుంచి కిరణ్ జీవితం పూర్తిగా మారిపోయింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, కానీ కిరణ్ నాన్న కళ్ళలో చూసిన ఆ బాధ మాత్రం మారలేదు. పగలు చదువు, రాత్రి చిన్న పని, ఏదోలా చదువుకుంటూ చివరకు పెద్ద పరీక్ష రాసి గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యాడు. అపాయింట్మెంట్ లేక చేతిలో పట్టుకుని మొదటగా వెళ్ళాడు. తన నాన్న పనిచేసే అదే సైట్కి రాఘవయ్య ఆ రోజు కూడా పనిచేస్తూ పక్కన ఉన్న గోడను పట్టుకుని కూర్చున్నాడు. కిరణ్ ఆయన ముందుకు వెళ్ళి, నాన్న, మీ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. మీ చెమట, రక్తం నన్ను ఈరోజు మనిషి చేశాయి. గ్రామమంతా వారిని గౌరవంగా చూసింది. కానీ ఆ రోజు సైట్ మేనేజర్ వచ్చి ఒక కవర్ ఇచ్చాడు. ఇది రాఘవయ్య గారు చాలా కాలం క్రితమే మీకోసం దాచారు, మీరు పెద్దవాడయ్యాక ఇవ్వమన్నాడు. అదేంటి, ఎందుకు దాచాడు, అందులో ఏముంది? కవర్ని తెరిస్తాడు. ఇంకా ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని ఉంటే పార్ట్ 4 అని కామెంట్ చేయండి.